వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మంత్రి కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ బగ్గుమంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా విమర్శించే పరిస్థితులు వస్తున్నాయి. పోనీ ఇంత విమర్శలు వస్తుంటే చేసిన వ్యాఖ్యలే వెనక్కి తీసుకున్నారా? సారీ చెప్పినరా అంటే సారీ చెప్పినట్టే చెప్పి నేను మళ్ళీ మాట్లాడతా, నేను ఇట్లనే మాట్లాడతా అని అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. నాగార్జున గారు ఎందుకు ఆయన పర్సనల్ ఇష్యూస్ వచ్చి ప్రపంచానికి తెలియజేయాలి? ప్రపంచం దాన్ని తెలుసుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే జీరో. సో అది కూడా తెలియకుండా ఎందుకు చెప్పలేరు? నాగ చైతన్య ఎందుకు చెప్పలే? నాగార్జున ఎందుకు చెప్పలే? ఇట్లాంటి వ్యాఖ్యలు ఒక మంత్రిగా ఉండి కొండా సురేఖ చేసుడు అనేది ఎంత బగ్గుమంటున్నాయంటే నేను చెప్పుడు కాదు. సో దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి తెలియదు. సో దీనికి సంబంధించి ఇష్యూస్ని ఎట్లా టేకప్ చేయబోతున్నారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి హేమ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. సో మనం గతంలో చూసినాం 10 సంవత్సరాల పాలనలో ఎవరు కూడా ఎవరిని పర్సనల్ అటాకింగ్ అనేది చూడలేదు, అండ్ టార్గెటింగ్ అటాక్ కూడా చూడలేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఇట్లాంటి పర్సనల్గా కొంతమందిని అటాక్ చేయడానికి టార్గెట్ చేసి మరి, అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసి మరి ఇష్యూస్తో వాళ్ళని అటాక్ చేయడం అంటే అట్లనే అనుకోవచ్చా? లేదంటే కొండా సురేఖ గారికి నోట్కి వచ్చింది కాబట్టి నేను మాట్లాడేసిన అనుకోవచ్చా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవరికి సబ్జెక్ట్ లేదు, డెవలప్మెంట్ మీద మాట్లాడే దమ్ము లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఎట్లయితే రాజకీయం అంటే అడ్మినిస్ట్రేషన్ నడిపించిందో అది చాతగాక ప్రజలు వాళ్ళని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి, అంటే మీరు చూసుకుంటే గత 2-3 రోజుల పైగా ముందు హైడ్రా గురించి మొత్తం రాష్ట్రం అంతటా డిస్కషన్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుందని భావించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేయాలా, వీళ్ళని వాళ్ళ దగ్గర పోకుండా ఎట్లా ఆపాలా, అంటే ఏదైనా చిన్న మాట అంటే అది సెన్సేషన్ కాదు. సో డైవర్షన్ చేయాలా, కంప్లీట్గా ఇష్యూని ఎట్లా ఇది చేయాలని అంటే అసలు ఎటువంటి సంబంధం లేని కేటీఆర్ గారిని ఇండస్ట్రీలో ఎవరైతే ప్రముఖంగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ గారు కానివ్వండి, సమంత గారు కానివ్వండి, వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు అది మాట్లాడితే మొత్తం సెన్సేషన్ అవుతుంది. మీరు చూస్తే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు దాకా ఇదే మొత్తం రాష్ట్రం అంతటా డిస్కషన్, ఇక్కడే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి విక్టిమ్స్కి, ఇక్కడ వీళ్ళని ఆపాలా, కేటీఆర్ గారిని యూజ్ చేసుకోవాలా. సో వారి మీద ఎవరైతే అనుచితంగా పోస్టులు పెట్టారో దాన్ని మనం అందరం మహిళలుగా మనం అందరం ఖండిస్తున్నాం, అది మనం చెప్పడం జరిగింది. సో అట్లా ఎవరు చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేయం. ఎవరో అన్నోన్ పర్సన్ వారి మీద పెట్టిన దానికి కేటీఆర్ గారికి ఏం సంబంధం? సరే కేటీఆర్ గారి పేరు తీసిరు, కేటీఆర్ గారికి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీతో ఏం సంబంధం? వాళ్ళ పర్సనల్ది పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేసే రైట్ ఎవరికి లేదు. సో వాళ్ళు అట్లా మాట్లాడడం ఇప్పుడు అంటే ఆ మాట మాట్లాడే ముందు దాకా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి నా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసిండ్రు, నాకు చాలా బాధ అవుతుంది, ఇట్లా పోస్టులు పెడతారా అని అంత బాధపడిన ఆమె మళ్ళీ అదే మీడియా ముఖంగా ఒక మహిళ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మాట్లాడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలందరూ కూడా ఆమె మాట్లాడిన మాటలకి సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి మంత్రినా మేము ఈ రాష్ట్రంలో ఎన్నుకున్నది అని చెప్పేసి, అంటే ఆమె ఎండోమెంట్ మినిస్టరు ప్లస్ ఒక మహిళ, అండ్ ఇది పండగ టైం, బతుకమ్మ అండ్ దసరా టైం, నవరాత్రి టైం, అమ్మవార్లను పూజించే క్రమంలో ఒక మహిళ ఒక ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి ఇంకొక మహిళ గురించి ఆమె బాధ అవుతుంది, నాకు బాధ అవుతుందని ఇంకొక లేడీని ఇంకొక ఉమెన్ని ఇట్లా చేయడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది మా పర్సనల్ మ్యూచువల్గా అండర్స్టాండింగ్ మీద మేము విడిపోయినాం, దానికి రాజకీయానికి ఏం సంబంధం, మా లైఫ్లో మమ్మల్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అదంతా అయిన తర్వాత నిన్న ఇంతగానం ఇష్యూ అయినాక కూడా వారు ఏమైనా సారీ చెప్తారా అని అంటే కాదు. ఈరోజు మార్నింగ్ చూసుకుంటే నేను సమంత గారిని ఏదైతే కమెంట్స్ చేసినా అది నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు, కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికి సారీ చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ ఇందాక మళ్ళీ ఒక వీడియో చూసాము, అక్కడ నాకు కోపం వచ్చింది, నేను ఇట్లనే అంటూ ఉంటా అని, అది వాస్తవాలు. అది మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమా? మళ్ళీ ఇందాక అంటే ఈ రోజు ఇందాక మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మేము ఇందాకే చూసాము. అంటే మధ్యాహ్నం పొద్దున్న వరకేమో సరే ఏదో వెనక తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటా, అంటే రిగ్రెట్ అవుతున్నారు అని అనుకున్నాము, కానీ ఆమె ఫీల్ అవ్వట్లేదు, రిగ్రెట్ ఫీలింగ్ లేదు, అస్సలు లేదు, క్లియర్గా కనిపిస్తుంది. కావాలంటే మీకు వీడియో కూడా చూపిస్తాను. ఆమె బేషరత్తుగా నేను ఇట్లనే నేను అంటూనే ఉంటా, అదేదో ఆమె రైట్ అయినట్టు వాళ్ళ పర్సనల్, అంటే ఇంకా
అండ్ ముఖ్యంగా అసలు ఎందుకు విడిపోయిన రీజన్ ఈమెకి ఎందుకు చెప్పాలా, దేశంలో ఉన్న ప్రజలకు ఎందుకు తెలియాలా, అది వాళ్ళ పర్సనల్ థింగ్. దాన్ని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో నిజంగా చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టు దాంతో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయకుండా ప్రజలు దాని మీద ప్రశ్నిస్తున్నారని చెప్పేసి వారు డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఇష్యూని తీసుకొని వచ్చి ఇంకా కేటీఆర్ గారి మీద నువ్వు ఎక్కడ పోతే మేము అక్కడ అడ్డుకుంటాం. దేనికి అడ్డుకుంటారు, ఏ రకంగా అడ్డుకుంటారు మాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఇప్పటిదాకా అంటే ఈ ఇన్సిడెంట్ ఇష్యూ అయ్యే ముందు కానీ తర్వాత కానీ ఎక్కడ కూడా కొండా సురేఖ గారు పేరు తీయలే. కేటీఆర్ గారు ఎవరో అన్నోన్ పర్సన్ పెట్టారు, దానికి ఆమెకు పవర్ ఉంది, మంత్రి ఎవరైనా చేసుంటే లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటే దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ఈ ఇష్యూ అసలు సంబంధం లేని ఇష్యూ. హైడ్రా నడుస్తుంది, దానికి ముందు వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందో దాని మీద ఫోకస్ లేదు. ఇప్పుడు దసరా టైము మనం ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మహిళలకి బతుకమ్మ చీరలతోటి వాళ్ళకి మంచిగా సెలబ్రేట్ విషెస్ చెప్తుండే అండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తుండే. ఇప్పుడు దాన్ని ముచ్చటలేదు. నిన్న ఒకవేళ ఇది ఇన్సిడెంట్ కాకపోతే అందరూ బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతుండే. ఇప్పుడు దాని గురించి కూడా అడగద్దు, ఎందుకంటే ఆయన చీరలు ఇవ్వకుండా డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఆ డబ్బులు కూడా మాట్లాడొద్దు. ఇట్లా ఏదో ఒకటి డైవర్షన్ 9 months 10 months నుంచి వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పదవిలోకి వచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూని హైలైట్ చేస్తూ ఉన్నారు. అప్పుడేమో గవర్నమెంట్లో అసలు ఫండ్స్ లేవు అంటే డబ్బులు లేవు అంటూ, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఆ తర్వాత డ్రగ్స్ అని, తర్వాత ఫామ్ హౌస్ అని చెప్పేసి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్. అంటే ఏదో ఒకటి ప్రజలు ఎప్పుడైతే వాళ్ళని క్వశ్చన్ చేయడానికి పోతుందో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్ తీసుకురావడం జరుగుతుంది. కేవలం కొండా సురేఖ గారే కాదు, సీఎం రేవంత్ రెడ్డి వైఖరి కూడా అట్లనే ఉంది. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు అదే తీరు, ప్రభుత్వంలో వచ్చి సీఎం అయినాక కూడా గదే తీరు. అంటే ఆయన ఒక సీఎంగా ఉండి అసలు ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇస్తుందో అర్థం అవ్వట్లేదు. ఒక హుందాగా ఉండాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి. కేసీఆర్ గారి ఫ్యామిలీని తలుచుకుందే వాళ్ళకి రోజైతే గడవదు. ఖచ్చితంగా మరి మాట తీయాలా వాళ్ళ ఫ్యామిలీని. అంటే డెవలప్మెంట్ మాట్లాడే చేత కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మస్తు డెవలప్మెంట్ చేసింది, దాన్ని తుడిచేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు, అది అయితలేదు. ఇప్పుడు ఇంకేం చేయాలి? సో ఇవి నడుస్తున్నాయి. ఇవి కంప్లీట్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది బంద్ చేసుకొని ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే 4 months నుంచి ఈ వర్షాకాలం వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ హెల్త్ ఇష్యూస్తో. అయితే ఇప్పుడు కొండా సురేఖ ఒక మహిళ ఇంకొక మహిళ పైన చేసిన వ్యాఖ్యలు, రాజకీయాలు మిగతా ఇండస్ట్రీ అని పక్కన పెడితే ఒక మహిళ ఒక పదవిలో ఉండి ఒక గౌరవపేతమైన పొజిషన్లో ఉండి ఇంకొక మహిళ పైన చేసిన ఆరోపణలు కావచ్చు, ఆమె పైన ఇంకేదైనా కావచ్చు, దాన్ని ఎట్లా ఎండగట్టే ప్రయత్నం చేస్తారు? అంటే వాళ్ళ కూడా మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? అంటే విమెన్ కమిషన్ అంటే ఇప్పుడు వారు చేసిన కమెంట్స్ నిజంగా సమాజం మొత్తం సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలందరూ బయటికి వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ ప్రొఫెషనల్లో ఒక స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారు. రాజకీయం అనేది ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు. దాంట్లో కూడా నిలదొక్కుని ముందుకొచ్చి మాలాంటి మహిళలకి ఆమె స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ ఆ పొజిషన్లో ఉండి అంటే ఆమె చెప్తూ అంటే ఒక మంత్రి అయి ఉండి ఇన్స్పిరేషన్గా ఉండకుండా ఇట్లాంటి మాటలు నిజంగా సొసైటీకి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అండ్ నాలాంటి యంగ్ జనరేషన్కైనా నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే మాటలు ఇది. అంటే కేవలం ఇదే ప్రొఫెషన్ కాదు, ఏ ప్రొఫెషన్ అయినా మహిళలు బయటికి రావాలంటే అరే సొసైటీ ఇట్లుందా, మనం ఏం చేయకపోయినా కూడా ఒక మహిళ ఇంకొక మహిళ గురించి ఇట్లా మాట్లాడుతుంది. అంటే మనము ఎప్పుడైనా కూడా ఉమెన్స్ డే కానీ మదర్స్ డే కానీ ఏదైనా కూడా చాలా గొప్పగా ఆ రోజు సెలబ్రేట్ చేసుకొని మహిళల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. సో కానీ ఇప్పుడు చూస్తే మహిళలనే వెనక్కి లాగే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. అంటే వాళ్ళేమో మహిళలు అంటే మహారాణిలు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడుతుంది. కాదు, అది మాటలకి మాత్రమే పరిమితం, రియాలిటీ అయితే కాదు. ఎందుకంటే కేవలం మహిళలు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు మాత్రమే మహిళల్లాగా కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళైతే కాదు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ కూడా చిన్న ఇష్యూస్కి ఆమె రియాక్ట్ అవుతున్నారు, అది కూడా అపోజిషన్ నుంచి ఏదైనా అనుకోకుండా వచ్చిన ఇన్సిడెంట్స్. కానీ వారి పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ఇంకా ఎవరైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మహిళా నాయకులైనా కూడా ఉమెన్ చైర్పర్సన్ కమిషనరేట్ ముందు కూడా మహిళలు దాడి చేసి మా బీఆర్ఎస్ పార్టీ మహిళల మీద ఆ రోజు దాడి. మరి దీన్ని ఎట్లా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇంకా
దీన్ని ఏమైనా కంప్లైంట్స్ గిట్ల ఏమైనా పెట్టారా? అందరూ అపోజ్ చేస్తున్నారు. ఈ రోజు మేము పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఏదైతే అనిశ్చితంగా వ్యాఖ్యలు చేసిండ్రో కేవలం వారే కాదు, ఆ అమ్మాయికి అంటే సమంత గారి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అట్లాంటి మాటలు అన్నందుకు మేము కూడా చింతిస్తూ ఈరోజు మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి, సిఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాము, మాకు కపుల్ ఆఫ్ డేస్ టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. నమ్మకం అయితే ఉంది, వాళ్ళైతే మాకు భరోసా ఇచ్చారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఎటువంటి అంటే ఇట్లాంటి చర్యలకి పోతే మాత్రం డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి సిఐ గారు చెప్పిండ్రు. సో వారిని నమ్మి వచ్చినాం మేము బయటికి. కొన్ని రోజులు చూస్తాం, అంటే ఒక వారం రోజులు వేచి చూస్తాం. ఈ వారం రోజులు ఎటువంటి మార్పు లేకపోతే ఖచ్చితంగా ఇంకో కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. దేనికైనా లీగల్గా వెళ్ళడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. సో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పేదోళ్ళు ఇవాళ దసరా పండుగ సమయంలో ఇల్లు లేకుండా బయట ఉండాల్సిన పరిస్థితి, మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్న పరిస్థితిలో ఏడుస్తూ కూర్చున్న పరిస్థితి. సో ఇవన్నీ ఇష్యూస్ని వీళ్ళు ఇట్లా డైవర్ట్ చేస్తూ ఉంటే మరి యాజ్ ఎ కార్పొరేటర్గా ఏం చేయాలనుకుంటున్నారు ఫర్దర్? ఇంకా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లే కంటిన్యూ అయిపోతాయా రాష్ట్రంలో? నాకు ఈ 5 సంవత్సరాలు అట్లనే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు 10 నెలలుగా చేసే అరాచకం అంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే మేము ఫీల్డ్లో పోయినప్పుడల్లా మీరు 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేశారు కదా, ఇంకేముంది సమస్య అని అంటారు. ప్రజా జీవితంలో నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కరెంట్ కానివ్వండి, ఇప్పుడు మనం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, ఇప్పుడు చూస్తే పవర్ కట్స్ ఉన్నాయి, వాటర్ సప్లై సరిగా రావట్లేదు. అధికారులను ఎవరైనా అప్రోచ్ అవుతే మేమేం చేయాలా, ప్రభుత్వం అట్లుంది అంటే వాళ్ళే సీదా చెప్తారు ఫండ్స్ లేవు, డెవలప్మెంట్ చేయడానికి ఏం లేదు అని చెప్తారు. అంటే వచ్చే డెవలప్మెంట్ ఫండ్స్ అంతా తీసుకుపోయి మూసీలో పెడుతున్నాడో లేదంటే ఆ 4th సిటీలో పెడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ప్రజలనైతే గాలికి వదిలేసిండ్రు కంప్లీట్గా. మాకైతే అసలు ప్రజలలో వెళ్ళి ఏదైనా సమాధానం చెప్పాలంటే ఒక రిప్రజెంటేటివ్గా ఉండి మా దగ్గర సమాధానం లేకుండా పోయింది. అంటే ఏం చెప్పాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్స్ లేవు డెవలప్మెంట్ మీద. సో మేము వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే కేవలం మూసీ నది ప్రక్షాళన, 4th సిటీ. సో దాని మీదనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేశారు. మూసీని ముంచేస్తున్నట్టు అనిపిస్తుంది, కొండా సురేఖ గారేమో ఫిలిం ఇండస్ట్రీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తుంది. సో అన్ని డైవర్షన్స్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయట్లేదు, అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు, క్రైమ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నేను ఇందాకనే ఒక ట్వీట్ చూసిన, ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేయడం జరిగింది, వరంగల్లో ఒక మహిళని గ్యాంగ్ రేప్ చేసిండ్రు, కానీ అది ఇప్పుడు దాకా న్యూస్కి రాలే, అది వరంగల్లో. మరి కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారంటే పాలిటిక్స్, ఆమె మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారని 2-3 రోజుల నుంచి ఈ డిస్కషన్ నడుస్తుంది. మరి వాళ్ళ ఇలాఖాలనే వరంగల్లోనే మరి ఈ ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఒక మహిళగా ఆమె ఏం చేస్తుంది, ఒక మంత్రిగా ఉండి. సో ఇట్లాంటివి ఎన్నో సమస్యలు రాష్ట్రం అంతటా కూడా నడుస్తుంది. మీరు అన్నట్టు దసరా టైంలో లాస్ట్ ఇయర్ ఎట్లయితే అంటే గత కొన్ని సంవత్సరాలు ఎట్లయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఇప్పుడు మాత్రం అట్లా లేదు. మీరు అన్నట్టు ఆ మూసీ వల్ల ఎవరైతే ఇల్లులు కూలగొట్టిరో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు, పండగ చేసుకునే పరిస్థితి లేదు, ఆడబిడ్డలు అందరూ ఏడుస్తున్నారు. మేము ఆడవాళ్ళని గౌరవంగా చూస్తాం, వాళ్ళని లక్షాధికారులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు సొంతంగా అంటే కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంట్లో నుంచి కూడా ఎల్లగొట్టి వాళ్ళని రోడ్ పాలు చేసిండు. వాళ్ళ ఉసురుని మూట కట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే మహిళలు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మాట్లాడుతుంటే, అసలు చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ మాట్లాడుతుంటే అసలు రాష్ట్రం ఎట్టుపోతుంది అన్న పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రజలు ఏమంటున్నారంటే ఇదే మూసీ ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటే ఇదే మేనిఫెస్టోలో పెట్టేది ఉండేను, ఆ పెట్టుంటే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే నీ పార్టీ కాదు, నువ్వు కాదు, ఎవరు ఇక్కడ ఉండరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ 10 సంవత్సరాలు ఇంతగానం వ్యతిరేకత ఎందుకు వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ చేయడం చేతగాక. మరి వాళ్ళ అధిష్టానం ఏం చేస్తుందనంటే వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తే దానికి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు దేశ రాజకీయాలలో ఏదో మార్చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అంటే గొప్పగా చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చినాం అన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత దారుణంగా మళ్ళీ ఇంకా 60 సంవత్సరాల వెనుకకి తీసుకుపోయే పరిస్థితి 10 నెలలు నడుస్తుంటే దానిని పట్టించుకోకుండా అధిష్టానం ఉన్నదనంటే ఇంకా వాళ్ళ డైరెక్షన్స్లోనే నడుస్తుందని అనుకోవాలి. డన్. సో ఇట్లా రాష్ట్రంలో మస్తు సమస్యలు ఉన్నాయి,
అటు గవర్నమెంట్ స్కూల్కి పోతే విద్యార్థులకు సరైన పుస్తకాలు కావచ్చు, హాస్టళ్ళల్లో తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, ఇటు హాస్పిటల్స్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ జీతాలు చెల్లించలేరని ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇట్లా మస్తు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ ఎన్ని రోజుల వరకు సర్కారు ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ పేరు పైన అట్లా డైవర్ట్ చేస్తూ ఉంటుంది, టార్గెట్ చేస్తూ మరి మనుషులపైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తుంది అనేది చూడాలి. అండ్ ఇప్పటికైనా వీటన్నిటికీ స్వస్తి చెప్పి రాష్ట్రం అభివృద్ధికి, హైదరాబాదితులను ఆదుకోవడానికి ఏవైనా ప్రణాళికలు చేయాలని మనం కూడా కోరుకుందాం.